ఈ పేటీఎం బ్యాచ్ ఎవరైతే పేరున్నాని మన దేవినేని అవినాష్, ఎల్ల అప్పిరెడ్డి, నారాయణ స్వామి, తర్వాత అంబటి రాంబాబు వీళ్ళందరూ మూకమ్మడిగా రాజధాని మీద దాడి చేయడానికి వాళ్ళ 20-30 కార్లు వేసుకుని రౌడీలు తీసుకుని రాజధానిలో వాళ్ళు పర్యటించడానికి వచ్చారండి. పర్యటనకు వచ్చినప్పుడు మేమందరం ఒకే రాజధాని ఒకే రాష్ట్రం అమరావతి రాజధాని అని చెప్పి మేమందరం పొలాల భూములు ఇచ్చిన రైతులందరం ఏకదాటిగా మేమందరం ప్లాకార్డులు తీసుకుని నిరసన వ్యక్తం చేశాం. మేము ఏదైతే వాళ్ళని అడుగుతున్నామంటే, ఒకప్పుడు మీరు అధికారం ఉన్నప్పుడు 3 రాజధానులు అన్నారు, అధికారం పోయిన తర్వాత మావిగన్ అన్నారు. అంటే మీకు ఒక స్టాండ్ లేదా రాజధాని మీద? ఈ రాష్ట్రాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు? దశ లేకుండా ఈ రాష్ట్ర యువతని, ఈ రాష్ట్రంలో ఉన్న రైతుల్ని, భూములు ఇచ్చిన రైతుల్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఒకప్పుడు ఎడారి అన్నారు, శ్మశానం అన్నారు, ఈ రాజధాని పనికిరాదు అన్నారు, ఈ నేల మంచిది కాదన్నారు. అంటే అనేక రకాలుగా మీరు విధ్వంసాన్ని సృష్టించి గతంలో రాజధాని రైతులు ఏదైతే ఈ రాజధాని కోసం పోరాటం చేసి ప్రతి గ్రామంలో టెంట్లు వేసి నిరాహార దీక్షలు చేసి మహిళలందరూ ఒకే మాట మీద రాజధాని రైతులందరూ అనేక రకాలుగా గుళ్ళకి వెళ్తాం, గోపురాలకు వెళ్తాం, న్యాయస్థానాలకు వెళ్తే వాళ్ళని అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టి మీరు బూటకాలతో తంతం ఏంటి వాళ్ళని నానా రకాల హింసలు పెట్టి సోషల్ మీడియాలో అనేక రకాలుగా మీరు వాళ్ళని ఇబ్బంది పెట్టి రాజధానిని అగమ్యగోచరంగా తయారు చేసిన మీ నాయకులకి మీరు ఒక్కసారి పునరాలోచించుకోవాలి. మీకు మైండ్ సరిగ్గా మెదడు పనిచేస్తుందా లేదా? మీ మెదడు పనిచేస్తే మీ నాయకుడు గతంలో 4 రోజుల క్రితం మొత్తం 6 గ్రామాల రైతులు వెళ్ళినప్పుడు, అయ్యా మేము సీడ్ యాక్సెస్ రోడ్డుకు భూమి ఇచ్చాము, పండుగడి వాకు భూమి ఇచ్చాము, రాజధానిని అభివృద్ధి చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు, ఈ రాజధానితో మేము ఇచ్చింది కాకుండా మిగతాది మినహాయింపు ఏమన్నా అడిగారు. అడిగినప్పుడు మీ నాయకుడు ఏం చెప్పారు? మీ భూములు మీకు వెనక్కిస్తాను, మావిగాని పెడతాను అన్నాడు. మావిగాని పెడతాను అన్నప్పుడు మరి భూములు వెనక్కిస్తాను అన్నప్పుడు రాజధానిలో పర్యటన ఏంటి? మీరు దేనికి పర్యటనకు వస్తున్నారు? ఈ రాజధానికి గందరగోళం చేయాలి, గొడవలు పెట్టుకోవాలి, లేలా అప్పిరెడ్డి కొంతమంది రౌడీలని, అవినాష్ కొంతమంది రౌడీలను తీసుకొచ్చి ఈ రాజధాని అలవాటు సృష్టించాలి. అలవాటు సృష్టిస్తే పెట్టుబడులు రావు, పెట్టుబడులు వెనకపోతే ఇచ్చిన రైతులు అగమ్యగోచరానికి పాలవాలి. నేను 2015లో భూమి ఇచ్చానండి. అమ్మ పేరు దాసరి వెంకాయమ్మ, నేను భూమి ఇచ్చాను. నాకు గత ప్రభుత్వం 2 సంవత్సరాలు కౌలు కూడా ఇలా. అదే అంబటి రాంబాబు పేరున్నాని ప్రగల్భాలు పలుకుతున్నారని టీవీలో, దాసరి కృష్ణ భూమి ఇవ్వలేదు, రౌడీ, నేను రైతుని, నేను చదువుకున్నా, నాకు వ్యక్తిత్వం ఉంది, ఇలాగా ఏది జగన్మోహన్ రెడ్డి కాళ్ళ కింద చెప్పులను కాదు, నేను ప్రశ్నించే తత్వం కలిగిన వ్యక్తిని. నేను భూమి ఇచ్చా కాబట్టి నేను అడ్డుకున్నా. మీ స్టాండ్ ఏంటి? మీరు ఏ రాజధాని కోరుకుంటున్నారు? 3 రాజధానులు కోరుకుంటున్నారా, మావిగాన్ని కోరుకుంటున్నారా? మీరు దానికి ఆన్సర్ చెప్పి రాజధానిలోకి రావాలా. మీకేం పొలాలు ఉన్నాయా? ఏ అవినాష్ పొలం ఉందా? రౌడీలను వేసుకుని గతంలో కూడా ఎన్టీఆర్ దాని మీద మా సెంట్రల్ ఆఫీస్ మీద దాడి చేశాడు. పేరున్నా నీకేం పొలం ఉందా? ఏముంది? ఆయన ఎక్కడ? ఆయన నియోజకవర్గం ఎక్కడ? అక్కడ ఉన్న సమస్యలు ఏడు నువ్వు ఇక్కడికి వచ్చి నువ్వేం చేస్తా? అంబటి రాంబాబు ఎక్కడ? రేపల్లె. నువ్వు అక్కడ ఏడవకుండా ఇక్కడికి వచ్చి ఏడుతానంటే ఏంది? భూములు ఇచ్చిన రైతులు మాకు తెలుసు బాధలు. నేను ఈ జగన్మోహన్ రెడ్డి వల్ల నేను మా అబ్బాయిని MBBS చదివకుండా కోల్పోయా. నేను అదే రోజు నేను భూమి ఇచ్చిన రోజు నాకు ప్లాట్ అలాట్మెంట్ అయ్యి ఈ నాయకుడే కానీ రాజధానిని అభివృద్ధి చేసినట్టయితే ప్రతిపక్ష నాయకుడు నాకు ప్లాట్ వచ్చేది, నేను నమ్ముకునేవాడిని, మా అబ్బాయిని MBBS చదివించుకునేవాడిని. కానీ ఈ మెదడు లేని నాయకులు ఏం చేస్తున్నారు? మీరు ఏం చేస్తున్నారు? మీ నాయకుడు చెప్పాడు, ఆయన కాళ్ళ కింద చెప్పులు. మీరు మీ దగ్గర దమ్ము ధైర్యం అంటే అంబటి రాంబాబు అడుగుతున్నా పేరునని జగన్నే ప్రశ్నించండి. గురువు గారు మనం ఏ రాజధాని పెడదాం? 3 రాజధానులు పెడదాం, మావిగాని పెడదామా? మీ దగ్గర దమ్ముందా? బానిసలు మీరు. జగన్మోహన్ రెడ్డి కాళ్ళ కింద చెప్పులు మీరు. మీకు దమ్ముంటే రండి, నేనుంటా ఉండవల్లో. మీ ఇష్టం వచ్చినప్పుడు రండి, ప్రెస్ మీట్ పెడదాం. నేను భూమి ఇచ్చా, నాకు కౌలు పడుతుంది, సరేనమ్మా 40/2 నాది, 95,000 కౌలు మొన్న వేశాడు చంద్రబాబు నాయుడు. గతంలో 2 సంవత్సరాలు కౌలు కూడా వేశారు మాకు. మీరు ఏం చేశారు? రైతులు కౌలు లేకుండా ఆర్థికంగా మమ్మల్ని నష్టం చేయడానికి, మమ్మల్ని కిందకి సాగి వెళ్ళిపోవడానికి మీరు పెత్తందారులు. జగన్ పెత్తందారుడు. నేను చెబుతా, మీకు నిజంగా ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలి, ఈ రాష్ట్రంలో ఉన్న యువతను బాగు చేయాలి, ఈ అమరావతిని అభివృద్ధి చెందాలంటే మీరు ఈ పిచ్చి ప్రలాపాలను పాడరు. మావిగాన్ని అంటారు, 3 రాజధానులు అంటారు. నిజంగా మీరు నాయకులేనా? మీరు ప్రతిపక్ష నాయకులేనా? ఈ రాష్ట్రాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు? మీరు దిశ లేకుండా నాశనం చేయడానికి మీరు వచ్చారా? మీ మోసాలను నమ్మము. రాజధానులు అడుగు పెడితే ఖబర్దార్. మేము రైతులం, మేము పొలాలు ఇచ్చాం, మాకు హక్కు ఉంది, మేము అడిగిన దానికి సమాధానం చెప్పారా? నీ దమ్ముంటే రా, నీ ఇష్టం, ఎనీ టైం రా, ఉండవాలి, మీటింగ్ పెడదాం, రైతులను కూర్చోబెడతా, నువ్వు రా. అంబటి రాంబాబు ఏం చదువుతారా? పేరునాని ఏం చదువుతారా? అవినాష్ నీకేంటి ఇక్కడ లాభం? రౌడీలు తీసుకొచ్చి గొడవ చేస్తావా? పెట్టుబడులు రాని కూడా చేస్తావా? ఈ రాజధానిని నిర్మించుకొని చేస్తావా? విట్ కాలేజ్ వచ్చింది, SRM వచ్చింది, బిట్స్వెల్, ఇన్ని అనేక రకాల విద్యా సంస్థలు వచ్చినాయి. పరుగులు పెడుతుంది రాజధాని, పెట్టుబడులు వస్తున్నాయి. బాబు గారు పక్కన, పవన్ కళ్యాణ్ గారు పక్కన, లోకేష్ గారు పక్కన నిరంతరం మీరు చూస్తాను ఉన్నారు. దేశాలు పెట్టుబడులు తెస్తా ఉంటా. ఈ రాష్ట్రాన్ని మీరు ఏం చేయదలుచుకున్నారు? సర్వనాశనం చేయటాక, ఎవరిని మోసం చేయడానికి రాజధానిలోకి వస్తున్నారు మీరు? 5 కోట్ల ఆంధ్రులను నాశనం చేశారు, ఈ రాష్ట్ర రాజధాని నాశనం చేశారు. మీరు సంపాదించుకుంటున్నారు. గతంలో రోడ్లు తీశారు, పైపులు అమ్ముకున్నారు, ఇసుక అమ్ముకున్నారు, మట్టి అమ్ముకున్నారు. మీ ఇష్టం, సర్వనాశనం చేశారు రాజధాని. మళ్ళీ బాబు గారు వచ్చారు, మళ్ళీ పట్టాలు ఎక్కించారు. ఈ రాజధానిని అత్యంతంగా ముందుకు తీసుకెళ్తున్న తరుణంలో
మీరు వచ్చి మళ్ళీ గలజళ్ళు సృష్టించడం, గొడవలు, ఆ కార్యకర్తలను కొడతారా, ఆడవాళ్ళని కొడతారా, మమ్మల్ని కొడతారా? చూడండి మమ్మల్ని ఎడగొట్టారు. చెప్పులు, రాళ్ళు, కోడిగుడ్లు, వాళ్ళ ఇష్టం. వాళ్ళు రౌడీలు. వాళ్ళకి ఈ రాష్ట్రం మీద ప్రేమ లేదు, ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలని లేదు. రాజధానిని అభివృద్ధి చేయాలన్నోడైతే గొడవ పెట్టుకోడు, రాస్తాడు, కూర్చుంటాడు, మాట్లాడుకుంటాం. వాళ్ళు అసలు వాళ్ళ ఉద్దేశం ఏంటి? 3 రాజధానుల మాకు తెలుసుకోమనండి, అప్పుడు రాజధానిలోకి రమ్మనండి. అంతేగాని మమ్మల్ని ఆర్థికంగా నష్టం చేయడానికి, మేము ఇచ్చిన భూములను ఎవడ కొనకుండా చేయడానికి, పెట్టుబడిదారులు వెనక్కి పంపించడానికి వీళ్ళు వేసే ఎత్తుగాడలు. వాళ్ళ నాయకుడికి బుర్రలేదు. ఆర్కే అయ్యని ఉంటాడు ఏలూరు రోడ్లో, ఏది సైక్రాటిస్ట్. ముందు ఆయన దగ్గర చూపించుకోమనండి వాళ్ళని, ఆ తర్వాత ఈ నాయకులు కూడా చూపించుకుని అప్పుడు మందులు అడుగుని మా దగ్గరికి వచ్చి అప్పుడు రాజధాని ఎందుకు చెప్పమనండి. మేము అప్పుడు వాళ్ళతో సంభాషించిన తర్వాత గ్రామాలకు రానిస్తాం. వాళ్ళకి ఏ హక్కు ఉందని వస్తారు 2 ఏళ్ళు. వాళ్ళకి పొలాలు ఉన్నాయా? రాజధాని మీద ప్రేమ ఉందా? రాజధాని అభివృద్ధి చేశారు మీరు? మధ్యాహ్నం అన్నారు, అయ్యి అన్నారు గతంలో. మరి మీకు ఏ హక్కు ఉంది? మీకు ఏ రైతు ఉందని అడుగుతున్నాను నేను. మీ దగ్గర దమ్ముంటారా? పేరు నాని అంబటి రౌడీలు తీసుకొచ్చి రాజధానిలో మీరు రౌడీలు తీసుకొచ్చారు. ఎవరు? మీరు 20 కార్లు వేసుకొచ్చారు. ఎవరు వాళ్ళంతా? చూపిండి, అంత రౌడీలేగా. అంటే మా మీద దాడి చేసి మా యొక్క రాజధానిని నాశనం చేసి మాకు పెట్టుబడులు రానివ్వకుండా మమ్మల్ని ఆర్థికంగా ఇబ్బంది పెడతారు మీ యొక్క ఎత్తుగడ. అంతేగా? దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం, ఖండిస్తున్నాం.